నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈరోజు నేను నవరత్నాల గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఈ నవరత్నాలలో కూడా చాలా మట్టుకు కొంతమందికి తెలిసే ఉంటుంది, జాతకాల ప్రకారం చూయించుకొని తీసుకుంటారు అని చెప్పేసి. సో ఈరోజు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇందులో ఇంకో డౌట్ ఏంటి అని అంటే, మనం ఎప్పుడైనా నవరత్నాల గురించి మాట్లాడినప్పుడు కెంపు అంటే పక్కన సూర్యుడు ఇలా రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కెంపు ఉంది అనుకోండి, ఫస్ట్ మన కెంపు గురించి మాట్లాడుకుందాం. కెంపు ఉంది, సూర్యుడు ఉన్నాడు పక్కన, అంటే సూర్యుడు బలం తగ్గితే, అంటే బలహీనంగా సూర్యుడు ఉంటే అది పెట్టుకోవాలా, లేకపోతే బలంగా ఉంటే పెట్టుకోవాలా? నిజంగా ఇలాంటి వాటి వల్ల జాతకం మీద ప్రభావం ఉంటుందంటారా? రైట్. అయితే ఇక్కడ కెంపు పక్కన సూర్యుడు బొమ్మ వేయటం అనేది, తర్వాత బలము బలహీన అనే దానికి సంబంధం లేదు. ఫస్ట్ విషయం ఏంటంటే కనుక అది సూర్యుడికి సంబంధించిన రత్నం అని మనకి తెలియటం కోసం పక్కన సూర్యుడి బొమ్మ వేశాం. ఇప్పుడు రెండో ప్రశ్న మీద, అంటే అది బలంగా ఉన్నవాళ్ళు సూర్యుడు బలంగా ఉంటే ధరించాలా, బలహీనంగా ఉంటే ధరించాలా? అయితే ఎప్పుడైనా సరే బలము బలహీనత అనే దాంట్లో వచ్చేప్పటికి ఏంటంటే, మనకి జాతకరీత్యా పూర్తిగా చూస్తే తప్ప 100కు 100% న్యాయంగా చెప్పలేము. అంటే సాధారణ పద్ధతిలో జనరల్ అడ్వైజ్గా ఇప్పుడు మనం ఎవరు పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు అనేది చెప్తాం. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా కలిసినప్పుడు, వ్యక్తిగతంగా తెలుసుకున్నప్పుడు మరింత మనం క్షుణ్ణంగా చెప్పడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు చెప్తా, బలం అడిగారు, బలహీనం అని అడిగారు. అంటే మీకు రవి చాలా మేలు చేసే గ్రహం, అంటే ఆ రవి వల్ల మీకు ఉద్యోగం వచ్చేది ఉంది, లేదా ఆ రవి వల్ల మీకు పెళ్ళి అయ్యేది ఉంది, లేదా ఆ రవి వల్ల మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావాల్సి ఉంది. ఆయన కానీ మీకు జాతకంలో నీచ స్థానంలో ఉన్నాడు, లేదా బలహీన స్థానాల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన బలం మనం పెంచాలి. అప్పుడు ఖచ్చితంగా మనం కెంపు సూచించి వాళ్ళకి ఆ బలాన్ని మనం పెంచచ్చు. అంటే జాతకం ప్రకారమే పెట్టుకోవాలి. అంటే జాతకం ప్రకారం పెట్టుకున్నట్టయితే కనుక 100కి 100% ఫలితాలు రావడానికి ఉంటుంది. 1-2% రాకపోయినా కనీసంలో కనీసం 98% అయితే వస్తాయి. సో బలం ఉంది, జాతకంలో బలం ఉంది పెట్టుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో అదే సూర్యుడి వల్ల మీకు రోగం ఉంది, అదే సూర్యుడి వల్ల ఇతరులతో మీకు శత్రుత్వం ఉంది, అదే సూర్యుడి వల్ల మీకు నాన్నగారితో సుఖం లేదు. అప్పుడు మీరు కెంపు పెట్టుకుంటే ఆ ఫలితాలు ఇంకా పెరుగుతాయి. సో అందుకని మన జాతకంలో రవి బలం పెంచుకోవాలా, ఆ బలాన్ని తగ్గించుకోవాలా, జాతకం చూయించుకోవాలి ఫస్ట్. అది అప్పుడు మీకు ఇంకొద్దిగా క్లియర్ కట్గా చెప్పడానికి అయితే ఉంటుంది. ఓకే, ఇంకొక సందేహం కూడా గురుగారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ఉన్నాను, ఈ గోల్డ్ రింగ్ చేయించుకున్నాను, మామూలుగా బంగారం షాప్కి వెళ్తే ఆయనే ఏదో ఒకటి పెట్టేశాడు, జాతకానికి నాకు ఇది సంబంధం లేదు, ఇది ఉత్తరాయు అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు కెంపు అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, మామూలు వాళ్ళకి తెలీదు, తెలియకుండా వాళ్ళు పెట్టుకున్నారు. సో దీని ప్రభావం నిజంగా నా మీద ఉంటుందా? అది అంటే చెడు చేస్తుందా, మంచి చేస్తుందా, ఏదో అంటే దీని ప్రభావం అయితే ఉంటుందా? తెలియకుండా పెట్టుకున్నా కూడా అదే కదా, తెలిసి పెట్టుకున్నా తెలియక పెట్టుకున్నా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే తప్పు కాదు. అంటే ఆ రకాన ఇది కూడా అంతే. అది అంటే ఇప్పుడు ఏమంటామంటే అది నేను పరిశీలించినంత వరకు అది కెంపు బాగా. అయితే ఇప్పుడు సపోజ్ ఒకసారి ఉంగరం ఉంది కదా, ఇప్పుడు దీనికి అడుగును ఓపెన్ కూడా ఉంది. యాక్చువల్గా ఇది ఓపెన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ మీద ఫలితం, అది ప్రభావం ఉంటుంది. ఇట్లా లోపల ఓపెన్ ఉంటే. సో ఎప్పుడు కూడా మనకి ఆర్నమెంట్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు, అంటే మీకు ఆ రంగు ఇష్టం అనుకుందాం ఉదాహరణకి, ఆ రంగు నచ్చింది బాగా, మీకు ఏదో ఒక జ్యువెలర్ షాప్కి వెళ్ళారు, చాలా బాగుంది అనిపించింది, కానీ మీకు ఏమో జాతకం తెలియదు, ఆ రంగు వల్ల మీకు చెడు ఉందో మంచి ఉందో తెలియదు. అలాంటప్పుడు క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు దాని మీద మన ఒంటి మీద దాని యొక్క రేసెస్ పడవు. అది జస్ట్ మీకు ఆర్నమెంట్ పర్పస్లోనే ఉపయోగపడుతుంది. కానీ జాతక రీత్యా ఒక బలం మీరు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అది ఓపెన్ సెట్టింగ్లోనే పెడతాం మనం. అంటే చేతికే కాదు, ఈవెన్ మీరు లాకెట్ పెట్టుకున్నా కూడా అది ఓపెన్ ఉంటుంది, చుట్టూ మౌల్ చేస్తాం కానీ ఓపెనే ఉంటుంది. అయితే ఇప్పుడు కెంపు ఉంది కదా, సూర్యుడికి సంబంధించింది అని అన్నారు.
సరే జాతకం ప్రకారము జాతకం చూయించుకొని పెంచాలా తగ్గించాలా చూసి సజెస్ట్ చేస్తారు, ఓకే నాకు అర్థమైంది. రైట్. కానీ ఓవరాల్ గా మామూలుగా జాతకాలు ఇట్లా కాక ఓవరాల్ గా కెంపు ఎవరికి మంచిది అంటారు, మీరు ఎవరికి జనరల్ గా సజెస్ట్ చేయడం అదే కదా, ఇప్పుడు మామూలుగా మనకి ఎవరికి ఏదైనా సరే ఇండిపెండెంట్ గా పెట్టుకోవాలి అనుకుందాం ఉదాహరణకి. సాధారణంగా ఏంటంటే కృత్తిక నక్షత్రం, కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఈ నక్షత్రాల వాళ్ళకి కెంపు వస్తుంది. తర్వాత మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కెంపు పనికి వస్తుంది. తర్వాత సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా కెంపు పనికి వస్తుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా కెంపు పనికి వస్తుంది. ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా కెంపు పనికి వస్తుంది. సో ఇవి ఏంటంటే జనరల్ అడ్వైస్. జనరల్లీ అంటే ఇప్పుడు మీది ధనుర్ లగ్నమే, ధనుర్ లగ్నం అయ్యి ఉండి సూర్యుడు మీకు యాక్చువల్గా భాగ్యాధిపతి అనమాట. ధనుర్ లగ్నానికి ఆయన భాగ్యాధిపతి, అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు. సో అందుకని ఆయన మీరు సూర్యుడు రత్నం ధరించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. కానీ అదే సూర్యుడు మీ జాతకం ధనుర్ లగ్నం అయినప్పటికీ కూడా ఆయన అష్టమ స్థానం అని ఉంటుంది. ఆ దాంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మేమేం చేస్తాం, మీరు జనరల్గా వచ్చారు ధనుర్లగ్నమే కదా, ఎవరో జ్యోతిష్యుడు తెలిసే తెలియక పర్వాలేదమ్మా కెంపు పెట్టేసుకోవచ్చు అన్నాడు. కానీ మీరేమో ఆ కెంపు పెట్టుకున్న కొద్ది రోజులకే మీకు ఆర్ట్కి సంబంధించి. సో అందుకని ఆ రవి కనుక ఒకవేళ మనకి అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఒకసారి రోగాలు రావటం. కానీ అది వచ్చాక మనం పెట్టుకున్నాక రోగాలు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది, ఈ రత్నాలు నమ్మకూడదు, ఉత్తి ట్రాష్. సో అని ఆ రత్నం మీద మనం ఒకసారి నమ్మకం పోగొట్టుకోవటం అనేది ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఓకే, మేము జనరల్గా చెప్తున్నాం, ఎక్కువ శాతం మందికి అది మంచిగా జరుగుతుంది. అంటే ఇందాక నేను చెప్పిన ఏదైనా సరే కృత్తిక, ఉత్తరాషాఢ, ధనుర్ లగ్నం, మేష లగ్నం, సింహ లగ్నం వీళ్ళకి మంచిదని చెప్పాను, వృశ్చిక లగ్నం. కానీ ఒక్కసారి రీచెక్ అలా చేసుకున్నట్టయితే మీకు ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది అన్నది ఒక్కటే నా భావన. సో తెలియనప్పుడు ఈ రకంగా పెట్టుకొని ఉంటే ఎక్కువ శాతం మందికి, అంటే 80% మందికి అవి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆయా ఏమంటాం ఆ నక్షత్రాల వారికి కానీ ఆ లగ్నాల వాళ్ళకి కానీ. కానీ అరుదుగా కొంతమందికి మంచి ప్లేస్లో ఉండకపోవచ్చు. సో అందుకని ఆ అరుదైన మనుషుల్లో మీరున్నారేమో నాకు తెలియదు కదా. సో అందుకని ఒకసారి జాతకం రచ్చ అయితే కనుక మరింత మంచి ఫలితాలు వస్తాయి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు, ధన్యవాదాలు.